అర్థమవుతామని చెప్తుంది. అవునులే, వాళ్ళ మామనే. మీరు మీ ముందుకు వస్తారు అందరు కలిసి. అవునవును, అది కూడా చెప్తి మీ ఇంటి ఓనర్ వాళ్ళ ముందుకు వస్తారు, ఇంట్లో పని చేస్తారు కదా, ఏం చేస్తారు అని అంటారు అని చెప్తి. అవునులే, అని చెప్పి మళ్ళా. అవునవును, అది కూడా కరెక్టేలే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే మళ్ళీ మంచిగా ఉన్న పేరు చెడ్డగా అది నేను అని చెప్తే మీరు మంచిగా చేయకుండా నువ్వు ఇంట్లో పని చేసే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. ఇంకా ఎందుకు ఈ అపార్ట్మెంట్లో ఒకరు కూడా కంటిగా లేరు అని చెప్తే నేను కూడా చెప్పాను. చేసిన బ్యాలు గుర్తుపట్టరు వాళ్ళు అని చెప్పేసి. అవునులే, అంతా గలీజ్ చేస్తుంది. నేను పైనుంచి ఏమైనా ఉమ్మినారేమో అనుకున్నాను మొన్న, చూస్తే ఆమెనే. ఆమె నోట్లో నేను ఫస్ట్ రోజు చూసిన పండు కొత్త పండి. అవును, అంత గలీజ్ ఉంటుంది మనిషి నోట్ల. ఆ కన్నా ఏం కాదు కానీ నసం బాగుండదు. ఒకసారి పైన బట్టలు వేసి మర్చిపోయినాను తీయడము. రాత్రి 9-9:30 అవుతుండే. మా ఆయన రాలేదు ఇంకా. నాకు భయం అవుతుంది, పిల్లలు పడుకున్నారు. ఒక్కదాన్ని పైన పోయి బట్టలు తేవాలంటే భయం అవుతుంది. వెళ్ళి పిలిస్తే రానేలే. ఆమె వంట చేస్తూ ఉంది, ఆమె పెద్ద ఆమె లేదు, రాలే. ఇంకా కొద్దిసేపు అసలు ఇట్లా వెళ్ళి నిలబడితే సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వరు. పలకరించడం, అవును మేడం ఏం కావాలి ఏమి అనేది కూడా మాట్లాడారు. మేడం అనకుండా అక్క చెప్పక్క అంటే కూడా ఏందక్క అంటే కూడా అయిపోయి అదే కదా. నీకు అంత బరువైన వచ్చినాక ఆన్సర్ ఇచ్చి వస్తానా రానా? అదే కదా, నీ పని నీది, నా పైన అదే కదా. నువ్వు వెళ్ళిపోతావు, పని చేస్తావు. వస్తా అనుకుంటే ఇద్దరు కలుసుకో.